పర్ఫెక్ట్గా చూడు ఎలా లేస్తుంది అసలు. కేక్ వచ్చింది కదా. ఆహా పెడతారా అంట. ముందుగా బెల్లం కొలుచుకుంటున్నామండి పూసమిఠాయికి. పూసమిఠాయి కదా. కొలత కోసం కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకోండి, దాంతో బెల్లాన్ని కొలుచుకోండి. దేంతో అయితే కొలుచుకుంటారో బెల్లాన్ని దాంతోనే శనగపిండి కూడా కొలుచుకోవాలన్నమాట, మారకూడదు. అసలు 4 గ్లాసులు వచ్చింది బెల్లం. శనగపిండి కూడా సేమ్ గ్లాస్తో కొలుచుకుంటున్నామండి. బెల్లం అన్ని 4 గ్లాసులు వస్తే ఇది కూడా 4 గ్లాసుల సేమ్ ఈక్వల్గా తీసుకోవాలన్నమాట. ఎన్ని గ్లాసుల బెల్లం అయితే అన్ని గ్లాసుల శనగపిండి. మూడు గ్లాసులు 4 గ్లాసులు శనగపిండి. బియ్యపిండి కానీ బియ్యపిండి లేకపోతే కార్న్ఫ్లోర్ అన్న వాడుకోండి. కాస్తంత ఒక సగం గ్లాసు లేదా పావు గ్లాసు వేసుకోండి, కొంచెం క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట. కొంచెం సోడా ఉప్పు అండి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి, మరి ఎక్కువ కాదు. కొంచెం 1 టీ స్పూన్ అంటే 1/2 టీ స్పూన్ వేసుకోండి. అంటే మరి 1 గ్లాస్ అయితే కనుక కొంచెమే వేసుకోండి. మేము 4 గ్లాసెస్ శనగపిండి కాబట్టి 1 టీ స్పూన్ వరకు వేసామన్నమాట. మీరైతే కొంచెం తగ్గించేసుకోండి, తక్కువ క్వాంటిటీ అయితే. కొంచెంగా నీళ్ళు పోసుకొని కలిపేసేసుకోండి అంతా. మీరు బెల్లం తక్కువ తినాలి అనుకుంటే కనుక, తీపి ఎక్కువ అవసరం లేదు అనుకుంటే కొంచెం బెల్లం అయితే తగ్గించుకోండి. ఇందాక 1/2 గ్లాస్ వేసాము, అది సరిపోదు కాబట్టి అంటే నేను చూసుకోలేదులే. ఇందాక 1/2 గ్లాస్ వేసాను అనమాట. కలిపిన తర్వాత ఇప్పుడు వేయాల్సి వస్తుంది మళ్ళీ, ఇంకా పూర్తి కలపలేదులే. అంటే ఆల్మోస్ట్ 2 గ్లాస్ దాకా వేసాము బియ్య పిండి అనేది. ఇప్పుడు మొత్తం మనుగుల పిండిలాగా ముద్దగా కలుపుకోవాలన్నమాట, కొంచెంగా నీళ్ళు పోసుకుంటా. పిండి ఈ విధంగా కలిపేసుకున్నాము, మరి గట్టిగా లేదు, ఇలా ఉండాలి. అర్థమవుతుందా మీకు? ఈ విధంగా ముద్దగా. అలాగే మనుగులు గిత్తలు ఉంటాయి కదా, వీటిలో ఇలా సన్న రంధ్రాలు ఉండే దాంట్లో కొంచెం లోపల అంటుకోకుండా నూనె అప్లై చేసేసి ఇది పెట్టేసుకున్నాం అనమాట. ఈ ముద్దని సన్న రంధ్రాలు ఉండే తీసుకున్నాం మన పూసమిఠాయికి ఇదనమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత మంచిగా ఇలా వేసేసుకోవాలండి. మంచిగా వేగిపోయిన తర్వాత తీసేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలి మనం పూసమిఠాయి కోసమని. అన్నీ వేసుకున్న తర్వాత మీకు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. అన్నీ కూడా ఇలాగే కాల్చేసుకున్నామండి. మనుగులు ఎక్కువగా డార్క్గా అవ్వకూడదు. వేసేసుకున్నామండి ఇట్లాగా. మొత్తం నలుపుకోవాలన్నమాట, ముక్కలుగా చేసేసుకోవాలి. అన్నీ ఇట్లా ముక్కలు చేసేసుకున్నామండి. అయితే బెల్లం పాకం పట్టుకున్నాము.
ఇందాక మనం కొలుచుకున్న బెల్లం అంతా వేసేసుకుంటున్నానండి. పెద్ద తవ తీసుకుంటాను, కలుపుకోవడానికి బాగుంటుంది కదా. వెడల్పుగా ఉండే ఒక తీసుకుంటే బాగుంటుంది. నీళ్ళు అయితే ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నానండి. ఒక పావు లీటర్ ఉంటాయి కదా ఇవి 200 ml గ్లాసు. ఇట్లా 1.25 గ్లాస్ పోసుకున్నాం అండి. పాకం పట్టుకోవాలి మనం. ఇట్లా ఫస్ట్ కరిగించుకున్నాము బెల్లం అంతా. వడకట్టుకుంటా అండి, వేసుకుంటుందేమో అని కొంచెం. వడకట్టుకున్నాక మళ్ళీ అందులో పోసుకుంటున్నానండి. ఇసుకంతా వచ్చేసింది ఇంట్లో కొంచెం ఉంటే. ఇప్పుడు పాకం పట్టుకున్నాం. పాకం వచ్చిందా లేదా అని ఇలా చూసుకోవాలండి. నీళ్ళల్లో వేసి చూసుకోవాలి. అలా గట్టిగా ఇలా వచ్చింది అంటే మాత్రం పాక రెడీ అయిపోయినట్టే. ఇట్లా రావాలి, పట్టుకునేటట్టుగా రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం. ఇట్లా ఉండలాగా రావాలన్నమాట. ఓకేనా. ఇందులో వచ్చి యాలకుల పొడి వేస్తున్నామండి, దంచి పెట్టుకున్నది, మంచి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు మనం ముక్కలు చేసి ఉన్నాయి కదండి, పూస అంతా కూడా ఇందులో వేసేసుకున్నామండి. మొత్తం బాగా కలుపుకోవాలండి, చక్కగా అంతా కలిసిపోయేలాగా పాకం అంతా. కొంచెం గట్టిగా ఉందనిపిస్తే కాస్త సెగ పెట్టుకుంటాను పొయ్యి మీద, అప్పుడు కలిపేసుకోండి. అప్పుడు కొంచెం పలచబడితో కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది అన్నమాట. కరెక్ట్గా సరిపోయింది మనకి ఈడ. ఇట్లా ఒక బండకి మేమైతే ఆయిల్ పూసేసుకున్నామండి, ఈజీగా ఉంటుందని. ఇట్లా అచ్చుల్లాగా వేసుకోవచ్చు, ఇలా సపరేట్గా అలా ఉంచుకున్నా పర్లేదు మీరైతే ఇలాగే. కానీ అచ్చులుగా వేసుకుంటే అంటుకోకుండా వస్తుంది అన్నమాట. బండపైన అయితే మనకి బాగా ఈజీగా ఉంటుంది. ముందుగా అంతా కిచెన్ బండి అంతా కూడా శుభ్రం చేసేసుకున్నామండి. నీట్గా తడి లేకుండా తుడిచేసుకొని ఇలా వేసేసుకున్నాం అన్నమాట. ఎలా బాగా అతుకున్నారంటే లేదా వెడల్పుగా దీంతో నేను నొక్కేద్దామా. అడిగి ఇట్లా వెడల్పుగా ఉంటాయి తీసుకుని ఇలా ఇలా నొక్కేసేయండి, మంచిగా అచ్చులాగా అయిపోతుంది చక్కగా. కొంచెం అల్లారిన తర్వాత మనం ముక్కలుగా చేసేసుకుందాం అండి. చూడండి ఎంత పలచగా, ఇట్లా చూడు ఎంత సూపర్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా చూడు ఎలా లేస్తుంది అసలు. కేక్ వచ్చింది కదా. ఆహా ఇలా ముక్కలు చేసేసుకొని స్టోర్ చేసుకొని శుభ్రంగా తినేయడమే. ఆహా ఇంకా చల్లారి అది చల్లారితే ఇంకా బాగా వస్తుంది కరకర అంట. ఆల్రెడీ తింటూ ఉన్నాము. ఇలా చేతులతో ముక్కలు చేసుకోవడం, లేదంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే నైఫ్తో మీరు ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. మేమైతే తింటేస్తున్నాం అనమాట.